నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు కదా! అలాంటి పౌరులకు పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడి పైన ఉంది. గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఖచ్చితంగా నాణ్యమైన విద్యను మనం అందించగలిగితే కనుక రేపటి నాడు వాడు ప్రయోజకుడై ఎటువంటి ప్రభుత్వ పథకాలకు ఆశపడకుండా బ్రతుకుతాడు అని నా అభిప్రాయం. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ప్రతిదీ అడిగే హక్కు వాళ్ళకుందని, మేము డబ్బులు కడుతున్నామని ధైర్యంగా వెళ్ళి అడుగుతారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి పరిస్థితి ఉండదు. తల్లిదండ్రులు కూడా దాదాపుగా చదువుకొని ఉండరు. అందుకనే ఉపాధ్యాయులే బాధ్యత తీసుకొని వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే కనుక ఖచ్చితంగా ఆ పిల్లలు ప్రయోజకులవుతారు.